ओ ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगल शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति हरि ओम तत्सत्। ओम अम्मा नी पादము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు సేవించిన బ్రహ్మాని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ జగద్గురు శంకర భగవత్పాదాచార్య వారి విరచితమైనటువంటి సౌందర్యలహరి, అందులో 4వ మంత్రం త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే
లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఆచార్యుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు, చెప్తున్నారు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అర్థమైందే కదా. కాబట్టి దిక్కు అంటే రెండు అర్థాలు. మనకున్న 10 దిక్కులు అన్నమాట. అర్థమైంది కదా. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఇవన్నీ. కానీ దిక్కు శబ్దం ఏమిటి? ఏ ఆధారము లేని వాడికి అర్థం అన్నమాట. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అందరికీ ఆయనే దిక్కు. కానీ ఆ సమయంలో పరిపాటి ప్రశ్న. అర్థమైందే. ఆ విధంగానే ఈ లోకాలన్నిటికీ కూడా దిక్కైనటువంటి ఓ భగవతి అని సంబోధన చేస్తూ ఉన్నారు ఆచార్య వారా. కాబట్టి ఈ సమస్త లోకాలకి నీవే దిక్కు, అటువంటి దిక్కైన ఓ భగవతి అని చెప్పి, అయితే ఏమిటి అంటే త్వదన్యః పాణిభ్యాం అభయ వరద దైవతగణః. త్వత్తు అన్యః త్వదన్యః. త్వత్ అంటే నీకంటే, అన్యః వేరైన, దైవతగణః దేవగణాలు ఉన్నారు. నీకంటే వేరైన దేవగణాలు అనేక మంది ఉన్నారు. అర్థమైంది కదా. మనకేమిటి 33 కోట్ల దేవతలని ప్రతీతి మనకి. అటువంటి అందుకే ఇక్కడ గణము అన్నారు. దైవత గణ అంటే ఏమిటి? దేవత గణం. గణమిత్యత్రకు అర్థ గణమితి సమూహం. అర్థమైంది కదా. గణం అంటే సమూహం, ఎక్కువ ఉంటే గణం. అది అనమాట. దేవతా గణం, మనుష్యగణం, రాక్షసగణం, యక్షగణం, కిన్నరగణం, కింపురుషగణం అని సాధ్య ఇటువంటి గణాలు ఎక్కువ మంది ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఎవరు గ్రామము అనరు. ఒక ఇల్లు ఉన్నవాడికి ఏమిటి? గ్రామం అనరు. అదే ఓ 10 ఇల్లు ఉంటే గ్రామము. గ్రామం అంటే ఏమిటి? సమూహం. ఇక్కడ ఈ భాష మనకి గ్రామం అంటే సమూహం. ఇంద్రియ గ్రామము అని వస్తుంది భగవద్గీతలో. ఇంద్రియ గ్రామము సంయం. అది ఇంద్రియ గ్రామాన్ని మనం సంయమనం చేసుకోవాలి. అందుచేత ఆ దేవతాగణం చాలామంది ఉన్నారు. త్వత్తు అంటే నీకంటే, అన్యః వేరైనటువంటి, దైవత గణ దేవగణాలు అందరికీ. పాణిభ్యాం అది. పాణిభ్యాం, పాణిభ్యాం అంటే 2 చేతులు. పాణిభ్యాం కాబట్టి పాదాభ్యాం అంటే 2 కాళ్ళు, చరణాభ్యాం అంటే 2 పాదములు, అలాగే పాణిభ్యాం అంటే 2 చేతులు. అందరు 2 చేతులకి ఏముంటాయి తెలుసా? అభయ, ఒకటి అభయహస్తం ఉంటాయి, 2 వరహస్తం ఉంటాయి. ప్రతి వాడి చేతిలో కూడా 2 ఉండి వారికి అభయము ఇస్తారు, వరము ఇస్తారు. ఒక హస్తంతో అభయ ప్రదానం చేస్తారు, ఇంకొక హస్తంతో వర ప్రదానం చేస్తారు. అది అంటున్నారు ఆచార్య. త్వం ఏకా నైవయాసి ప్రకటిత వరాభీత్యభినయా. అయితే ఏమిటంటే త్వం నీవు మాత్రము ఏకా నైవాసి. ఒకటి నీకు అభిప్రాయం 2 ఏమి లేవని చింత లేదు. ఎందుకంటే ప్రకటిత వరాభీత్యభినయ. వరాభీతి ప్లస్ అభినయ, ఈ 2 కలిసి ఏమినాయి? వరాభీత్యభినయ. అంటే ఇక్కడ విడదీయాలి. వర ప్లస్ అభీతి అని విడదీయాలన్నమాట. వర ప్లస్ అభీతి.
అభీతి అంటే ఏమిటి? మనకి ఇక్కడ భయము లేకుండా ఉండట. ఒకటి వరము, వరము అంటే అది అనమాట. అలాగనే అభయం అంటే అభీతి అనమాట. ఈ రెండు అందరి దగ్గర ప్రకటన అవుతున్నాయి, కానీ మీ దగ్గర ఆ చేతులతో ప్రకటనము అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే భయాద్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. భయాత్రాతుం, త్రారక్షణే ధాతు అనమాట. త్రాతుం అంటే రక్షించడం. ఎక్కడి నుంచి రక్షించడం? భయము నుండి రక్షించడం. భయాత్రాతుం, భయము నుంచి రక్షించడం ఒకటి. ధాతుం ఫలం, ఫలం ధాతు. మరి అందరికీ మనకేమి కావాలి? ఫలం కావాలి. అందరికీ కావాల్సింది ఏమిటి? ఫలం ఉండాలి. ఎందుకంటే ఆ ఫలమే కదా మనకి ఇదంతా. ఈనాడు అష్టైశ్వర్యాలన్నీ ఏమిటిది? ఫలం. ఆ ఫలం అమ్మవారిస్తారు. వాంఛా సమధికం. అందుచేత ఈ సమ్యక్ అధికం, సమ్యక్ అధికం ఫలం దాతుం. సమ్యక్ చక్కగా అధికమైనటువంటి ఫలమిచ్చుటకు సమర్థవంతరాలైనటువంటి ఓ తల్లి. శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇప్పుడు ఏమిటంటే లాస్ట్కి చెప్తూ ఉన్నారు, వాళ్ళందరూ చేతులతో అభయదానము కానీ వరప్రదానం చేస్తే ఇక మీ యొక్క పాదములు చాలు. మీ పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల నుండే ఈ ప్రజలందరూ రక్షింపబడతారు. ప్రత్యేకంగా మీరు చేతిలో పట్టుకొని చెయ్యి చూపెట్టి ఇవ్వవలసిన పనే లేదు. మీ పాదములు ఉన్నాయి కదా, ఆ పాదముల నుండే ఫలం, భయాన్ని రక్షించేది ఆ పాదములే. అలాగనే అష్టైశ్వర్యాలను ఇచ్చేవి ఆ పాదములే. కాబట్టి తవ చరణాయేవ నిపుణౌ. మీ పాదాలు ఎంత నిపుణత్వం గలదో అంత గొప్పది అంటే శ్లాఘిస్తున్నారు. ఏమర్థం వచ్చినట్టు? ఇప్పుడు మనకి సామూహికంగా దేవతలందరూ చేతులతోని నోటితోని ప్రయోగించి చెబుతారు. మీరు చేతులతో చెప్పే పని లేదు, అభయస్తారు. వరప్రదానం నోటితో చెప్పే పని అసలే లేదు. మీ పాదాలు ఉన్నాయే, ఈ పాదాలే లోకానికి ఏది కావాలో అది చేస్తుంది. అంటే అమ్మవారి పాదాలు అంతా ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే పవర్ఫుల్ అనమాట. అందుకే అమ్మా నీ పాదము అని ఆనంద నిలయము. అది చెప్తున్నారు ఇందులోను. ఇది ఈ మంత్రం యొక్క తాత్పర్య భావం ఏమిటంటే ఇది అన్నమాట. ఇప్పుడు ఈ 4వ శ్లోకానికి ఒక యంత్రం అన్నమాట. ఆ యంత్రం ఏమిటి? పద్మంలాగా ఉంటుంది. అందులో తుమ్ అన్నటువంటిది బీజాక్షరం అన్నమాట. ఈ 4వ మంత్రంలో అది ఏమిటిది? అష్టదళ పద్మం. అది దుకారం సంయుతం. అది అయితే మరి ఈ యంత్రానికి ఏమిటయ్యా? ఫలము. ఈ దుమ్ అన్నటువంటి ఏ బీజాక్షరం అయితే ఉందో, ఈ బీజాక్షరాన్ని చక్కగా పఠించినప్పుడు ఈ దుమ్ము అన్నటువంటిది ఆ యొక్క దేవి, ఏ దేవినైతే మనము ప్రార్థించాలనుకుంటున్నామో అక్కడ కూడా దుమ్ము పెట్టచ్చు. దుర్గకి పెట్టినప్పుడు దుర్గకి ఏమంటాం? ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతి నమః, ఓం ఆం ఆంజనేయాయ నమః అంటాం. అలాగనే ఎక్కడ ఏమిటి? ఓం దుమ్, అది దేవి అయి నమః. దీనివల్ల ఏమి లాభం? ముందు ఏదైనా పని చేయాలంటే ముందు లాభం ఉంటేనే పని చేయాలి. లాభం లేని పని ఎందుకు? కాబట్టి మన వాళ్ళని కూడా ఏదైనా పూర్వం లెక్క పెట్టినప్పుడు, ఇప్పుడంటే 1, 2 ఇంగ్లీష్ వచ్చి అయిపోయింది, కానీ
లేకపోతే మొట్టమొదటి ఏమిటి లాభం. మొట్టమొదట ప్రారంభించగానే లాభం అంటే మనం ఏ పని ప్రారంభించినా లాభం రావాలి. ఇది అనమాట ఈ దుమ్మంత్రం అనేది. అంటే చెప్తున్నారు, ఎవరికైతే సామ్రాజ్యం కావాలని కోరుకున్నదో, సామ్రాజ్యం కావాలని కోరుకున్నదో ఆ కోరిక కలవాళ్ళు ఈ యొక్క శ్లోకాన్ని, ఈ శ్లోకము ఇప్పుడు చదువుకున్నాం కదా శ్లోకం, మనం ఈ 4వ శ్లోకం, ఈ శ్లోకాన్ని ప్రతిదినము 1000 మార్లు చక్కగా చదవాలన్నమాట. కాబట్టి ఒక 16 దినాలు ఈ అష్టదళ పద్మాన్ని యంత్రంలాగా వేసుకోవాలి. వేసుకొని దీనికి 1000 సార్లు ప్రతించి 16 దినాలు పూజించి ఈ యంత్రమును ఇలాగ 36 దినాలు అర్పించేస్తే చక్కగా వారికి ఏమిటి అంటే దారిద్ర్య రోగాదులు దరిజేరవు, సామ్రాజ్య సిద్ధి. ఇది అనమాట. అయితే మరి ఏం చేయాలి? అది దీనికి నైవేద్యం కూడా రాసి పెట్టారు ఇక్కడ. ఏమిటి? హరిద్రాన్నం. చక్కగా పసుపు పొడి కలిపి పులిహోర అన్నం, ఇంకేమీ లేదు, అంతే. ఇప్పుడు మనం 5వ మంత్రంకి వెళ్దాం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయతు స్మరోపి త్వాం నత్వా రతినైన లేఖ్యేవ వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినైన లేఖ్యేవ వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇక్కడి నుంచి మన్మధుడి యొక్క విశేషణాలని చెప్తున్నారు. ఆ మన్మధుడికి వచ్చిన శక్తి అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా వచ్చిందని ఆ మన్మధుడి యొక్క విశేషణాలు చెప్పబోతున్నారు. హరి త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. హరి అంటే ఎవరు? విష్ణుమూర్తి. అతడు ఎల్లప్పుడూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. అది ఆ విధంగా ఆరాధించి వారు ఏమైపోయారు తెలుసా? పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయతు. ఇంతకు పూర్వం త్రిపురాసుర సంహారాన్ని చేశాడు ఎవరు? శివుడు అన్నమాట. త్రిపురాసుర సంహారాన్ని చేశారు. అప్పుడు ఒక అందమైన నారీగా విష్ణుమూర్తి రూపాన్ని దాల్చి ఆ విధంగా అటువంటి వారి సంహారానికి తోడ్పడి తరువాత ఏమైందంటే అటువంటి నారీని చూసి శివుడే మోహం చెందాడట. అర్థమైంది కదా? అటువంటి శక్తి మరి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎక్కడి నుంచి అంటే స్మరోపి త్వాం నత్వా రతినైన లేఖ్యేవ వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. కాబట్టి రతినైన లేఖ్యేవా అంటే రతీదేవి కన్నులచే నాస్వాదింపబడినటువంటి వపుషా శరీరముతో ఈ మన్మధుడు ఉన్న శక్తి. ఈ మన్మధుడు ఏం చేశాడు? శివుణ్ణే మోహింపగల శక్తిని తీసుకొచ్చాడు. అది అన్నమాట. ఇక్కడ అర్థం ఏమిటంటే శివుడినే మన్మధుడు మోహింపజేసేగల శక్తిని తీసుకొచ్చాడు. అయితే మరి అతనికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చినది అంటే
మిమ్మల్ని ఆరాధించినటువంటి ఆ ఎవరు మన్మధుడు, ఆ మన్మధుడు మిమ్మల్ని ఆరాధించి అటువంటి ఒక దివ్యశక్తిని పొందినాడు. ఎవరు? మునులను కూడా మోహింపజేసే శక్తి ఆయనకి వచ్చింది. అలాగనే మరి విష్ణువు ఆరాధించి మోహిని అవతారంగా ఆ సౌందర్యాన్ని కలిగినటువంటి శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చినది అంటే అది మీ యొక్క ఆరాధన చేతనే వారికి వచ్చింది. అంటే అమ్మవారి ఆరాధన యొక్క విశేషణములను, అమ్మవారు ఇచ్చిన ఫల విశేషములను ఇందులో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి సంగతి మీకు తెలిసిందే, కథల్లా చెప్పుకోకర్లే. ఇక్కడ ఏమన్నారు? మునీనామపి అంతఃప్రభవితి మోహాయ మహతాం. మరి ఎంత గొప్పవాడు, అర్థమైంది కదా. అటువంటి ముని విశ్వామిత్రుని కూడా ఈ మన్మథ బాణాలు వెళ్ళాయన్నమాట. అర్థమైంది కదా. ఈ మన్మథ బాణాలకి శక్తి అక్కడి నుంచి వచ్చింది మన్మథుడికి, ఈ దేవి నుంచే ఆ శక్తి ఆయనకు వచ్చింది. అందుచేత ఈ ప్రకారముగా ఎవరికి తగిన శక్తిని వారికి ఇచ్చినటువంటి ఓ దేవి నీకు నమస్కారం అని అది ఇక్కడ ఆ విధంగా ఈ మంత్రంలో చెప్పుకొచ్చారు. ఇది 5వ శ్లోకం అన్నమాట. దీనికి ఏమిటయ్యా అంటే చతుష్కోణమైనటువంటి యంత్రం అన్నమాట. అర్థమైంది కదా. అది అష్టత్రిశూల సహితం. దీనికి ఏమిటంటే ఈ చతుష్కోణంగా ఉండి దీనికి అష్ట విధాలుగా అటు ఇటు త్రిశూలంలా ఉంటాయి అన్నమాట. అర్థమైందా. ఇది అయితే ఇందులో ఏమిటి అంటే బీజాక్షరం ఠం లమాది బీజాక్షర సమేతం. దీనిలో ఠమ్ అన్నమాట, ఇది బీజాక్షరం. మరి ఈ మంత్రాన్ని అంటే ప్రతి మంత్రము చదివినందువల్ల వచ్చే ప్రయోజనాన్ని 100 మంత్రాలు ఉన్నాయి ఇందులో. సౌందర్యహరిలో 100. మరి ఇప్పుడు ఎన్నో మంత్రం ఇది? 5వ మంత్రం. ఏమి ఆ 5వ మంత్రానికి ఏమిటయ్యా అంటే ఎవరికి ఎటువంటి అభిప్రాయం అయితే ఉంటుందో, ఎవరికి అందరికీ మంచివారు ఉండాలనే కదా అభిప్రాయం. అర్థమైంది కదా. అటువంటి మంచివారు ఉండాలి, వారు మన ఎందుకు ప్రీతిగా ఉండాలి. అంతే కదా. మంచివారుగా ఉండాలి. మంచివారిగా ఉంటే ఏం లాభం? ప్రీతి లేకపోతే ఏం చేసుకుంటా మంచి. అర్థమైందే. అందుచేత వాళ్ళు మంచివారుగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. అలా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ శ్లోకాన్ని 2000 సార్లు చదవాలి 8 దినములు. దీనికి ఏమిటాయి అంటే బెల్లం అన్నం పాయసం నైవేద్యం అన్నమాట. ఇంకా ఆ మన్మథుని యొక్క విశేషాలు, ఆ దేవి ఆరాధకుడు అయినటువంటి మన్మథుని విశేషాలను ఇంకా మరి చెప్పబోతున్నారు ఈ యొక్క 6వ మంత్రంలో. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయమరుదాయోధవరద తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జగదిదం అనంగో విజయతే. మనం ఉంటాం కదా సత్యమేవ జయతే, విజయతే తరాం. అలాగే అనంగ అంగములు లేనివాడే మన్మధుడనమాట. అతని ప్రపంచంలో ఆయన మహాత్వం విజయభేరి మురుగుతే ఉందన్నమాట. ప్రపంచంలో ఎవరి మహత్వం విజయభేరి మ్రోగుతుందంటే మన్మధుడు మహత్తే విజయభేరి మ్రోగుతూ ఉంది. అది మరి ఆయన ఎలాంటి వాడయ్యా అన్నటువంటి విశేషాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సంబోధిస్తున్నారు. హే హిమగిరి సుతే, ఓ హిమవంతుని పుత్రిక అయినటువంటి
ఆ యొక్క దేవి. ఆ ప్రకారముగా ధనుహు మన్మధుడి చేతిలో ఏముంటుంది? ధనుష్. మీరు చూస్తూనే ఉంటారు కొన్ని ఏవైనా ఈ యొక్క ఆధ్యాత్మిక పౌరాణికంగా చూసిన సినిమాలలో బాణాలు వేసినట్టుగా చూస్తూనే ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ధనుహు పౌష్పం. అయితే ఇప్పుడు మనకేమిటి అంటే ధనస్సు ఉంటుంది. మన ధనస్సు ఎలా ఉంటాయంటే అనేకమైనటువంటి మంచి మంచి కట్టెలతో లేక ఒక మంచి మంచి విశేషణాలతో కూడిన లోహాలతో చేస్తారన్నమాట. అది ఇప్పుడు మరి శివధనుస్సుని ఎత్తగలిగారా? ఎవరు ఎత్తగలిపోయారు. శివధనుస్సుని జనక మహారాజు దగ్గరే ధనుస్సు ఉంది, శివధనుస్సు ఉందన్నమాట. ఆ ధనుస్సుని ఎత్తాలంటే ఎవరి వల్ల కాలి. రావణుడు కూడా వచ్చి ఆ ధనుస్సుని ఎత్తలేక ఆయన మీద పడిపోయింది ఆ ధనుస్సు అనమాట. అర్థమైందా? ఆ విధంగా అది ఏం చేశాడు? రాముడు చేతితో ఎత్తేసాడు. మరి ఆ ధనుస్సు ఎంత బరువు, ఎన్ని టన్నులు ఉండాలి చెప్పండి? మరి ఈ ధనుస్సులు అలాంటివి ఏమంటే చెప్తున్నాను అనమాట. ధనుహు పౌష్పం. ఈయన విల్లులు ఎలాంటింటే అది పువ్వులతో చేయబడిన ధనస్సు అనమాట. కదా, ఈ పువ్వులతో చేయబడిన ధనస్సు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఎలాగంటే ఎగిరిపోతుంది గాలికి. అలాంటి ధనస్సు ఉన్నది ఎవరి దగ్గర? మన్మధుడి దగ్గర. అది ఇంకా చెప్తూ ఉన్నాడు ఇక్కడ మౌర్వీ. ఆ ధనస్సుకి ఒక త్రాడు ఉండాలి. ఏమంటారు? ఆ త్రాడు ఏమిటి? మౌర్వీ అనమాట. అది త్రాడు ఎలాగా? అది మధుకరమయ్యి. ఆ త్రాడు మధుకరమయి అంటే మధుం కరోతీతి మధుకర. అటువంటి అవి 9 అనమాట. పుష్పాలలో రసాన్ని ఆస్వాదించేవి అవి తేనెటీగలని మనం అంటాం. వాటికే మధుకర అని మనకి సంస్కృతంలో పేరు. తెలుగులో మనము ఇంకా 9 అంటాం. ఆ ప్రకారముగా మధుకరమైనటువంటి ఆ 9 వరుసతో ఆ యొక్క అది త్రాడు కూర్చబడింది. బాణాన్ని దాని ధనుషుకి త్రాడు అనమాట. ఇక విశికాహ. విశికాహ అంటే బాణాలు. విశికాహ అంటే సంస్కృతంలో విశికాహ అంటారు, తెలుగులో బాణములు. పంచవిశికాహ. అవి ఏమిటి అంటే ఆ బాణములు 5 బాణాలు. అర్థమైంది కదా? అవి ఏమిటయ్యా 5 బాణాలు? అది చెప్తున్నారు. వసంత. వసంతుడు అతడు, కాలస్వరూపుడి వసంతుడు. సామంత. సచివుడు, ఒక చెలికాడు. అయోధన రథ. ఈ ప్రకారముగా యుద్ధానికి ఉపయోగించినటువంటి ఒక రథం. అలాగే మలయమారుత. మలయమారుత. అది మారుత అంటే గాలి ఎలా ఉంటుంది అంటే ఆ మలయం, అక్కడే చందనం ఉన్నాడు, మలయ చందనం అంటారు. అర్థమైంది కదా? ఆ గాలి మంచి సుగంధంతో వస్తూ ఉంటుంటుంది. అది ఇవన్నీ కలిసి 5 అనమాట లెక్క. ఇక ఇది ఏం బలం ఉందండి? ఈ ధనుసుకి ఏమైనా బలం ఉందా? బలం ఏముంది? ఇలా అంటే మనం పట్టుకునే కంటే ఇరిగిపోద్ది. ఆ పుష్పాలతో ధనుసు ఏముంటుంది? అది అటువంటిది. అటువంటి పంచవిశికాః ఏవి? వసంత, సామంత, మలయమరుత్తు, మరుధాయ, అయోధనరథ. ఈ ప్రకారముగా తదాప్యేక సర్వం హిమగిరిసుతే. హిమగిరిసుతే అంటే సంబోధన. మొట్టమొదటి మనం అనుకున్నాం కదా, ఓ హిమవంతుని పుత్రిక అని. అందుకే హిమగిరిస్థితే తదాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్వే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతి. మరి ఎందులోనూ సత్తు లేదు. అర్థమైందా? ఆయన రథంలో సత్తు లేదు, ఆయన నడిపే చెలికాడులో సత్తు లేదు, ఆయన పట్టుకున్నటువంటి బాణంలో సత్తు లేదు, ఆయన ధరించే ధనుషులో సత్తు లేదు. ఇంత సత్తు లేకపోయినా ఏమి ఇదం జగత్తు విజయతే, ఈ సమస్త జగత్తును కూడా ఏమి ఈనాడు అందరు దానికోసమైపోయారు. ఆ యొక్క మన్మధ్వానానికి వశమైన వారే కానీ వేరే వారు కాదు. మరింత విజయం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే అది అన్నమాట. అది అనిర్వాచ్యమైనటువంటి అతడు ఆ యొక్క ఆ జగన్మాత అయినటువంటి ఆ దేవి యొక్క పాదచరణములను ఆశ్రయించినందువల్లనే ఆయనకి ఇటువంటి ఒక దివ్య శక్తి వచ్చినది. తత్ర ఏమొచ్చినట్టు మనకి ఆ అమ్మవారు ఆ దేవి ఆ పాదములను, ఆ అమ్మవారి యొక్క ధ్యానమును, ఆ అమ్మవారి యొక్క జపమును ఈ విధంగా చేసినటువంటి వారికి ఇటువంటి శక్తి లేని విహీనమైనటువంటి ఆయుధములు ఉన్నవాడే ప్రపంచం జయిస్తే ఇంకా అమ్మవారి కరుణా కటాక్షంతో లభ్యమైన ఆయుధంతో అంటే సర్వలోకాలని జయించే సామర్థ్యము కలుగుతుందని భావం అన్నమాట. అటువంటి విశేషణాలని మనకి ఈ 6వ మంత్రంలో ఇచ్చి ఉన్నారు. అది ఈ 6వ మంత్రము మనకి ఏమిటయా అంటే ఇది కూడా అంతే. ఇంత పూర్వంలాగే చతుష్కోణము కలిగినటువంటిది, అష్టత్రిశూల సహితమైనటువంటిది. మరి దీనికి ఏమిటి అంటే క్లీం బీజం. అది ఇవన్నీ ఏంటంటే ఒక రాగి రేకు మీద అది చెక్కించి అది దైవ సన్నిధిలో అక్కడ పెట్టుకొని ఈశ్వర మంత్రాన్ని జపించడం అన్నమాట. ఇది ఏమిటంటే క్లీం బీజం. ఇందులో పైన క్లీం క్లీం క్లీం, మధ్యలో సాధ్యం, కిందని క్లీం క్లీం క్లీం, ఇది యంత్రం అన్నమాట. ఇది ఎక్కడ చెక్కించాలి అంటే కొన్ని వెండి రేఖ మీద అయినా కానీ బంగారం రేఖ మీద కానీ అది తూర్పుగా కూర్చుండి దాన్ని 21 దినాలు ఆరాధించి ప్రతిదినము 500 సార్లు ఈ శ్లోక మంత్రాన్ని చదువుకోవాలి. అలా చదివితే ఏమైపోతుందంటే ఒక నపుంసకుడు కూడా ఆ నపుంసకత్వం పోయి పుత్రప్రాప్తి అవుతుందట. అర్థమైంది కదా? నపుంసకుడికే నపుంసకత్వం పుత్రప్రాప్తి అయితే ఇంకా పుత్రులు లేని వారికి పుత్రప్రాప్తి అవడానికి ఏమన్నా చెప్పండి అన్నటువంటి ఫలాన్ని ఈ మంత్రంలో మనకి వ్యక్తపరిచారన్నమాట. సరే, ఇప్పుడు 7వ మంత్రానికి వస్తున్నా. క్వనత్కాంచీధామా క్వనత్కాంచీధామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణతచరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశన్ శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం పురమధితురాహో పురుషికాం. క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణతచరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహు పురుషికా. ఈ విధంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వర్ణన అన్నమాట. ఎలాగా అంటే వారు చక్కనైనటువంటి కొనత్కాంచీధామ. కొనత్ కాంచీధామ అంటే ఏమిటి? మనం నూలు
దారము మొలకి ఎలాగైతే కట్టుకుంటామో అలాగా మనులతో మొలనూలు కలిగినటువంటిది. అలాగనే ఆ శరీరము కూడా ఒక హృష్టముగా ఒక పుష్టముగా ఉన్నటువంటిది. ఆ నడుము ఏమి మరీ లావు కాకుండా కృషించినటువంటిది. ఆ ప్రకారముగానే ఏమి చంద్రుడికి ఏ విధముగా అయితే 16 కళలతో కూడి చంద్రుడు ప్రకాశమానమై ఉంటాడో పూర్ణిమ నాడు, పూర్ణచంద్ర నిభానన, ఇది ఎక్కడొచ్చింది లలిత సహస్రములో? పూర్ణచంద్ర నిభానన, పూర్ణచంద్రుని వలె ప్రకాశమైనటువంటి ఓ తల్లి. అయితే అక్కడ ఏమిటంటే చంద్రునిలాగా తీసుకోరు, పూర్ణచంద్ర నిభారణ. చంద్రునిలాగా తీసుకున్నామనుకో ఆయనేమో అమావాస్యకి చీకటి అయిపోతాడు, అర్థమైందా? మళ్ళీ దినదినాభివృద్ధి చెంది మెల్లమెల్లగా పూర్ణిమకి అభివృద్ధి. అలాగా అమ్మవారికి ఎప్పుడూ క్షీణం లేదు, అర్థమైంది కదా? అది ఎప్పుడు నిత్య యౌవన మాంగళ్యక, ఎప్పుడు ఎలాగుంటారు? వారికి ముసలితనమో లేదు, అర్థమైందా? ఎప్పుడు నిత్య యౌవన మాంగళ్యక. అది అందుచేత అటువంటి విశేషణములతో ఏమి అని చెప్తున్నారన్నమాట. చరశ్చంద్రవదన. ఇంకా ఏమిటి? 12 మాసాల్లో కూడా మనకి 6 ఋతువులు ఉంటాయన్నమాట. ఆ 6 ఋతువులలో శరదృతువు అన్నటువంటిది చాలా గొప్పది. ఆ శరదృతువులో పూర్ణిమ వస్తుందన్నమాట. ఆ శరదృతువులో వచ్చినటువంటి పూర్ణిమ ఆశ్వీజ శుద్ధ పూర్ణిమ. ఆ పూర్ణిమలో చంద్రుని యొక్క వదనము ఇంకా శోభాయమానంగా ఉంటుంది. అటువంటి శోభాయమానమైనటువంటి వదనము ఎల్లప్పుడూ కూడుకున్నటువంటి అమ్మవారు అటువంటిది. అది మన ముఖం ఎప్పుడు బాగుంటుంది? అన్నీ బాగుంటే బాగుంటాయి, లేకపోతే వాడిపోతాయి అంటారు. కాబట్టి అమ్మవారి ముఖంలో మనం ఉండబట్టి ఎప్పుడు ఉండగలం? మనం అమ్మవారి యొక్క నిజస్వరూపం తెలుసుకుంటే ఉండగలం. ఏమి? అమ్మవారి యొక్క వాస్తవిక స్వరూపం మనకి తెలిస్తే ఉండగా. కాబట్టి తత్వాసన, తత్వమయి, తత్వమర్థ స్వరూపిణి. అది చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాఠల. అర్థమైందే? కాబట్టి అమ్మవారికి ఆసనం ఇప్పుడు మంచి ఆసనం అనే వేస్తాం, కానీ తత్వాసన, తత్వమే ఆసనం అమ్మవారికి. ఏ తత్వము ఏదైతే ఉన్నదో వాస్తవికమైన వస్తువు అదే ఆసనం అమ్మవారికి. ఇది వారి నిజస్వరూపం తెలుసుకోవడం అంటే ఇదన్నమాట. తత్వమయి, తత్వం యథార్థ స్వరూపంతో సమస్త ప్రపంచము వ్యాపించినట్టు తత్వమయి. తత్వమర్థస్వరూపిణి. ఏమి అక్కడ ఆ స్వరూపం ఏమిటి? ఆ యథార్థమైన వాస్తవికమే. కాబట్టి మనం ఏ విధంగా ఆచరిస్తున్నామో వారిని చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. ఏమి బంధోక కుసుమ ప్రఖ్య బాలాలీల వినోదిని. ఇదొక తరగతి అనమాట. చెంపకాశోక పున్నాగా సౌగంధికల సత్యచ కురువింద మణిశ్రేణి కనత్కోటి. ఈ పుష్పాలు ఒక లైన్లోకి వచ్చాయి, అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు పుష్పాలు మారుస్తుంది అమ్మవారు, అర్థమైంది? మీకు ఇంత ఉదాహరణ చెప్పున్నాను. చిన్న కుర్రవాడప్పుడు వాడు అల్లరి భరించలేక వాడికి ఆ టైంలో ప్రీతి అయినటువంటి బొమ్మలన్నీ కొనుక్కొని వస్తాం. రకరకాలవన్నీ చిన్న చిన్న కార్లు చిన్నవన్నీ ఎత్తి పెట్టుకొని టింగ్ అంటే అడిపోద్ది అనమాట. ఇవన్నీ పెట్టుకొని ఆ మధ్యలో కూర్చుని పెట్టి వంట పనులు మనం చేసుకుంటుంటాం, అర్థమైందా? ఇవన్నీ ఎంతవరకు చేస్తాం ఆయనకి, ఆయన ఎంతవరకు ఆమోదిస్తాడా అనేది మనకు కావాలి. 10th క్లాస్ వచ్చిన తర్వాత
చిన్నతనంలో నిన్ను రక్షించినవేమని చెప్పి ఆ చుట్టూ పెంచి మధ్యలో కూర్చోమంటే వాడు ఏమైనా కూర్చుంటాడా? మనకే అంటాడు, నీకు బుద్ధి లేదా, నా వయసు ఏమిటి, నా స్థితి ఏమిటి అసలు. ఇప్పుడు అలాగనే ఇప్పుడు అమ్మవారు కూడా నువ్వు అక్కడే కూర్చోకు బాబు, కొన్ని పుష్పాలు మార్చు, నువ్వు ఆ పుష్పాలు పూజ చేయి వద్దని లేదు, కానీ ఈ పుష్పాలతో పైకి రా, ఉత్తిష్టోత్తిష్ట మానవ అని చెప్తూ ఉన్నదన్నమాట. అందుచేత చైతన్యార్ఘ్య సమారాధ్య, ఆ చైతన్యమనే అర్ఘ్యాన్ని ప్రసాదించి చేతనత్వం అని ఆయన ఆరాధించి చైతన్య కుసుమ ప్రియా. చైతన్యం, ఆ చైతన్యం అంటే ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూప భావన. ఆ భావన కుసుమం. ఎలాగైతే మామూలు పుష్పాలేమో ఉన్నప్పుడు అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు. చూసారా మరి, మొట్టమొదటి విష్ణువుకి పుష్పాలందరూ పూజ చేస్తున్నాం, కానీ వారి పైకి ఎదిగినప్పటికీ ఈ రావాలి. ఆ విధముగా మనం అమ్మవారిని ఆ విధంగా భావించాలి. అందుచేత చరశ్చంద్రవదన, ఏంటి ఈ 6 ఋతువుల్లో శరత్కాలంలో ఉన్న పూర్ణిమ నాడు అంత కాంతి, అంత చల్లనైనటువంటి చక్కదనమైనటువంటి స్వరూపం ఇంకొకటి దొరకదు. అందుకనే కాశీలో అక్కడ ఆ రోజు ఏం చేస్తారు అంటే, ఆ రోజే ఎక్కువ అమృత వర్షం కురుస్తుందట అక్కడి నుంచి ఆ పూర్ణిమ నాడు. అందుకే ఒక పెద్ద బాండవతో పాయసం పెట్టి ఆ చుట్టూ 10 నుంచి 1-2 వరకు భజన అనమాట. అంటే ఆ భజన మనం చేస్తూ ఉంటుంటే ఆ అమృతం చేసిన చెప్పి పడుతుంది అనుకోండి, కానీ అటువంటి అమృత స్వరూపంకి వెళ్ళినప్పుడు భగవన్నామంతో నిండి ఉండాలి కదా, అందుకని పెడతారు. అది పెట్టి ఆ 1-2 వేసిన తర్వాత అంతా తినేసి మళ్ళీ వెళ్ళాలి. నేను అలాగే అక్కడ ప్రతి పూర్ణిమ పైన ఉండి చేసి తరత్తి. ఎందుకంటే ఇప్పుడు ఆ పవరు ఎక్కడ పుస్తకంలో ఇప్పుడు కనబడింది. అందుచేత చరశ్చంద్రవదన, ఆ విధంగా ధనుర్బాణాన్ పాశం స్పృణిమపి దదానా, ఈ ప్రకారముగా ఏవి అమ్మవారు ఇది మన్మధునిలో మళ్ళీ ఎలాగా ఆ విధమైనటువంటి పుష్పాలతో కూడినటువంటి ఆ మన్మధుడు ఆ ప్రకారమైనటువంటి అంగములు లేకపోయినా అతను ఇంత విజయాన్ని సాధించాడంటే అటువంటి ఆ పూర్ణచంద్ర నిభానటువంటి విషయాన్ని చూసి తన్మయత్వాన్ని చెందేవాడు అతను. అందుకే ఆ పవర్ ఇంకా ఆయనకి ఎక్కువ వచ్చింది. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా చెప్పి ఇక్కడ ఏమిటి అంటే పురూషిక, మదితు రాహో పురీషిక అంటే ఏమిటి? ఇది ఒక అహంకార సూచన అన్నమాట. అంటే అహం శబ్దం అన్నటువంటి 2 విధాలు ఉంటాయి అన్నమాట. అహం అన్నటువంటి అంతఃకరణంతో కూడినటువంటి కర్తృత్వ భావనతో కూడిన అహం శబ్దం ఒకటి, అంతఃకరణానికి సాక్షిభూతమైనటువంటి అహం శబ్దం ఇంకొకటి. అది ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. పురూషిక అటువంటి అహంకారం, ఆ అహంకారము ఉండాలి. ఎంతవరకు ఉండాలి? అహం అనేది ఒక కార్యాన్ని నడిపిన వరకే ఉండాలి. కానీ అమ్మవారు ఎప్పుడూ ఏ పని చేసినా నిరహంకారముతో స్వస్వరూపంలోనే సదా ఉంటారన్నమాట. అది మరి వారు అలా ఉంటేనే వారి శక్తి ద్వారా అహంకారపూరితమైన కర్మలు కూడా అందరూ చక్కగా చేస్తూ ఉన్నారు. కానీ
ఎవరైతే ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకొని నచ్చిన విధానాన్ని చేస్తారో వారు అహంకార రాహు రహితులైపోతారు. ఏమి రాహుగ్రస్త దివాకరేందు అంటారు. రాహు పట్టేటప్పుడు సూర్యుడు ప్రకాశము కూడా చీకటైపోతుంది. ఆ రాహు ద్వారా ప్రకాశం ఏ విధంగా అయితే చీకటి వస్తూ ఉన్నదో అటువంటి చీకటిని కానీ అటువంటి ఆచ్ఛాదన కానీ ఈ యొక్క అర్చకునకు ఈయన తత్వం తెలుసుకున్న వారికి ఎప్పుడూ ధరికి రానే రాదు. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధముగా ఉన్నటువంటి అమ్మవారికి నమస్కరిస్తున్నాను అని ఆచార్యుల వారు మనకి అందజేశారు. ఈ ప్రకారముగా మరి ఈ మంత్రానికి ఏమిటయ్యా బీజం అంటే ఒకటే ఒకటి, క్లీం బీజం. మరి ఇది ఏం చేయాలి అంటే ఇది కూడా ఒక 45 దినాలు చక్కగా పూజ చేసి 1000 మార్లు ప్రతిదినం చదివితే శత్రుజయం అయిపోతుంది. మొత్తం లోకంలో ఆయనకి శత్రువులే ఉండరనేమాట. కాబట్టి మనకి ఏమి శత్రువులు చెప్పండి? ఆధ్యాత్మికానికి కానీ మనకు కానీ వచ్చే శత్రువులు ఏమిటి? మనకున్న అరిషడ్వర్గాలే మనకి శత్రువులు. అంతకు మించి శత్రువులు ఎవరు లేరు. అరిషడ్వర్గాలని మనం అదుపులో పెట్టుకుంటే శత్రువు నీకు ఒక్కడు లేడు పో అన్నాడు ప్రహ్లాదుడు. అర్థమైంది కదా? తండ్రి చెప్పాడు, నీ అరిషడ్వర్గాలని కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలని నువ్వు చక్కగా అదుపులో పెట్టుకున్నావంటే నీకు విరోధి ఒక్కడు లోకంలో లేడు అన్నటువంటిది. ఆ విధంగా చెప్పి ఇక ఇప్పుడు మనకి 8వ మంత్రం చెప్తున్నారు. సుధా సింధోర్మధ్యే సురవిటప్యువాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాం కతిచన చిదానందలహరీం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనావతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాం కతిచన చిదానందలహరీం. అంటే అమ్మవారు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన అమ్మవారిని సేవించినటువంటి వారు ధన్యజీవులు ఎలాంటి వారో ఆ విషయాన్ని ఈ మంత్రం మనకి చెబుతూ ఉన్నదన్నమాట. ఇందులో సుధా సింధోర్మధ్యే హే భగవతి అంటే ఆ యొక్క దేవి సుధా సింధోర్మధ్యే. సుధా సింధువు మనం చాతుర్మాస ప్రారంభంలో చెప్పుకున్నాం. పాల సముద్రంలో శేషశయ్యపై పవలించేటటువంటి అని అటువంటి సుధా ఏమిటి అటువంటి సింధు వంటి సముద్రం. ఆ పాల సముద్రం యొక్క మధ్యే అమ్మవారు ఏ విధంగా ఉంటున్నారో ఆ వర్ణన అది చేస్తూ ఉన్నారు. అటువంటి పాల సముద్రం యొక్క మధ్యే సుర విటపి వాటి పరివృతే. సుర విటపి, విటపి అంటే ఏమిటి? చెట్లు అన్నమాట. అంటే ఈ మనుష్యలోకంలో ఉండే చెట్లు కావు. సురలు అంటే దేవతలు. సురవిపటి అంటే దేవతాలోకములో ఉన్న చెట్లు. అవేమిటి? అవే కల్పవృక్షాలు అంటారు. ఆ చెట్లకి దేవతాలోకంలోని చెట్లకి కల్పవృక్షం. మరి ఆ కల్పవృక్షం వాళ్ళకు ఉండబట్టే పర్వాలేదు. మళ్ళీ మనకంటే ఇక్కడ ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎంతమంది వండుకొని ఎంతమంది తినడానికి ఈ వ్యవస్థ ఇక్కడ ఉంది. అక్కడ ఈ షాపింగ్ మాల్స్ ఏమి ఉండవు కదా. అర్థమైంది కదా? వంట లేదు, తంట లేదు, పెంట లేదు. అక్కడ 3 లేవు. కాబట్టి అక్కడ ఏమిటయ్యా మనకి షాపింగ్ మాల్స్ అంటే
ఆ వటవరు కల్పతరువులే షాపింగ్ మాల్స్. అర్థమైంది కదా. ఇంకా కల్పవృక్షం కింద కూర్చొని వారు ఏం కోరితే అదే వస్తుంది, హాయిగా తినేస్తారు, అంతే అనమాట. అటువంటి భాగ్యం మనకి ఉన్నదంటే ఈ షాపింగ్ మాల్స్ అక్కర్లే మనకి. అర్థమైంది కదా. అది పెడితే తారుమారు అయిపోద్దని పెట్టలే మనకి ఇక్కడ. ఆ వృక్షాలు ఏవి అవి ఉండడం కూడా ఏవి మహా ఇబ్బందులు. ఎందుకంటే ఒక బాటసారి పోతూ ఉన్నాడు, పోయి 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 పాపం నడిచి నడిచి వెళ్ళాడు ఎక్కడో అక్కడ. అది ఎవరికి తెలియదు, రహస్యం అనమాట. వాడు ఆ చెట్టు కింద ఏమి చక్కగా పడుకున్నాడు. అదేమిటో కానీ వాడికి ఎక్కడ పడుకొని నిద్ర లేదు, కానీ ఆ చెట్టు కిందకు వచ్చేసరికి బ్రహ్మాండమైన నిద్ర వచ్చేసింది. ఆ నిద్ర వచ్చిన తర్వాత ఏమి చక్కగా లేచాడు. ఆకలేస్తుంది, ఏమైనా కొంచెం ఆహారం ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. ఆహారం వెళ్ళిపోయింది, మంచి సటసూపేతమైన భోజనం అనమాట. వెంటనే తిన్నాడు. ఎందుకు వచ్చింది అంటే ఆ చెట్టు కల్పవృక్షం అని చెట్టు విడిగి తెలియదు, కొంపం లేకపోయింది, ఎక్కడో పడిపోయి మొక్క ఎప్పుడో. అయితే ఆ తర్వాత అనుకున్నాడు, ఈ చెట్టు కింద ఇంత బాగుంది కదా, మంచి పర్యంకం ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. మంచం వచ్చింది, దాని మీద పరుపు ఉంటే బాగుండు కదా అనుకోండి, పరుపు వచ్చింది. ఆహా, ఇంత హాయి మా ఇంటి దగ్గర లేదు కదా, ఇక్కడికి మా భార్య గారు వస్తే కూడా బాగుండు కదా, పాపం చక్కగా ఇవన్నీ తినేవారు కదా అనుకున్నాడు. కాస్తే పాప మా భార్య వస్తుంటే అనుకున్నాడు, ఇది దెయ్యమేమో వచ్చినంత తింటుందేమో అనుకున్నాడు. అది దెయ్యం అయిపోయి తినేసింది అన్నమాట. అందుచేతే మనకి కల్పవృక్షాలు పెట్టలే, ఈ కొంపలు ములుగు మనం ముంచేస్తామని. ఇక్కడ సుధా సింధోర్ మధ్యే తుర విటపి వాటి పరివృతే, ఆ కల్పవృక్షమని యొక్క పంక్తులతో కూడబడినటువంటి అది. ఇంకా ఏమిటి, మణిద్వీపే, అందరూ కూడా మణిద్వీప వర్ణనం చక్కగా మీరు వర్ణిస్తే ఉంటారు. అటువంటి మణిద్వీపే. ఇప్పుడు ద్వీపము, మనం ఇది జంబూ ద్వీపము, భారతవర్షం. అలాగే ఒక దివి అంటాం, ఎక్కడైనా ఒక సముద్రం అక్కడ ఉంటే ఒక దివి అంటాం. అది ఎలా ఉన్నదంటే ఆ దివి అది మణులమయమై ఉన్నదన్నమాట. మణిమయం. మణులంటే సామాన్యం అండి, ఒక్క మణిగాని ఉంటే ఇంక మనకి ఈ రోజుల్లో కొన్ని వందల కోట్లు ఉంటాయి, ఏమంటారు అది. కాబట్టి అటువంటి మణులతో కూడినటువంటిది ఆ ద్వీపం అన్నమాట. అటువంటి దాని యందు నీప ఉప వన వసతి. ఏమిటి కాబట్టి నీపోపవనవతి, అది నీప ఒకటి, ఉపవనవతి. అది ఏమిటయా అంటే తెలుగులో సంస్కృతంలో ఏమిటంటే నేప అంటారు, తెలుగులో కడిమి చెట్లు అంటారన్నమాట దానిది. అటువంటి కడిమి చెట్లు చాలా గొప్పవి. అటువంటి కడిమి చెట్లు పూతోటతో ఏమి చక్కగా విస్తరింపబడినటువంటి అది ఎలా ఉంది అది అంటే ఆ దేవి యందు అమ్మవారి గృహం ఎలా ఉన్నది అంటే చెప్తున్నారన్నమాట. కడిమి చెట్లు పూతోటతో కూడినటువంటి చింతామణి గృహే, ఆ చుట్టూ ఉండటం అది చింతామణి గృహే. ఆ చింతామణి అన్నటువంటిది చాలా గొప్ప విలువైనటువంటి ఇవన్నీ కూడా. అది చింతామణితో ఆ గృహము నిర్మించబడింది. ఇక అక్కడ ఏమిటంటే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. ఆ మంచం ఎలాగ ఉన్నది అంటే అది చెప్తున్నారు ఇప్పుడు. ఏమి అది శివ ఆకారే, శివ ఆకారే ఒక శక్తి రూపమైనటువంటి ఒక త్రికోణాకారమైనటువంటిది. ఏమి ఆ శివుడే ఒక పర్యంకమా అన్నట్టు ఉందన్నమాట. ఆ మంచమే శివస్వరూపమా అన్నట్టు ఉన్నది. అటువంటి మంచమునందు ఏమి పరమశివ పర్యంక నిలయాం. ఆ యొక్క ఆ మంచము
ఒక పరమశివుడు మాదిరిగా కనబడుతుంది అన్నమాట. ఇక భజంతి త్వాం ధన్యా కతిచిన చిదానందలహరి. చిదానందలహరి మనకి శివానందలహరి అని విన్నాం కదా, అర్థమైందా? ఇది సౌందర్య లహరి విన్నాం. ఇప్పుడు మధ్యలో ఒక ముఖ్యం వచ్చింది, చిదానందలహరి అన్నారు. ఏమి చిదానంద లహరి విడదీస్తే అక్కడ కూడా సౌందర్య లహరి, అలాగే శివానంద లహరి. అలాగే ఏమి ఇక్కడ చిత్తు ఆనంద లహరి, ఆనంద ప్రవాహం. చిత్తు అంటే ఏమిటి? అది జ్ఞానం. సత్తు, చిత్తు, ఆనందం. సత్తు అంటే ఏమిటి? ఉన్నది. చిత్తు అంటే ప్రకాశమానమైనటువంటిది చిత్ జ్ఞానము, అదేనమాట. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. కాబట్టి చిచ్చక్తి చేతనారూప, ఆ జ్ఞానశక్తియే, ఆ ప్రకాశశక్తియే చేతనారూపం అన్నమాట. చేతన రూపము అలాగా, చిచ్చక్తి సిత్తు జ్ఞానారూపం అలాగలేదు. ఏమంటారు? ఇప్పుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఇది కదా మనకి. కాబట్టి సత్యము అన్న బ్రహ్మమే. అందుకే మన వాళ్ళు విడిగా పాడుతుంటారు. సత్యం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ. కొంతమందికి ఈ నాలుగు అనుకుంటారని మన వాళ్ళు తెలివితో పాటల్లో పెట్టారు. లేకపోతే సత్యం ఒకటి, ఆనందం ఒకటి, అనంతం ఒకటి, బ్రహ్మం ఒకటి అనుకుంటారని మన వాళ్ళు మంచి ఐడియాగా ఉన్నది రెండు పండితులకి. అందుచేత అయినా సత్యము బ్రహ్మే, శివం బ్రహ్మమే, ఆనందము బ్రహ్మమే. మూడు కాలములలో నాశరహితమైన వస్తువు ఒక బ్రహ్మమే కానీ ఇంకోటి లేదు. త్రికాలాబాధ్యత్వం సత్యత్వం, అదేంది కదా. మూడు కాలాల్లో నాశరహితమైన వస్తువే సత్యం అన్నమాట. మరి సత్యం జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటి? అది స్వయం ప్రకాశమానమైనటువంటిది, దాన్ని ఏనాడు నష్టం లేదు. అటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైన జ్ఞానము ఆత్మగుణమే కానీ ఇంకోటి కాదు. అనంతం, అంతం లేనటువంటి గుణమే అనంతం, దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటిది. అందుచేత అటువంటి చిదానందలహరిం, అది అటువంటి జ్ఞానాకారమై ఏమి ఆనందం. ఆనందం ఏంటేంటి? అందులో అవధి లేని ఆనందం. ఏమి అవధి ఉంటే ప్రవాహం అనిపించుకోదు. లహరి శబ్దం అక్కడ వర్తించదు. ఎండిపోయిన దాన్ని ప్రవాహం అంటారా? ఎల్లప్పుడూ ప్రవహించిందని ప్రవాహం అంటారా? ఇంక ఎండిపోయిన దాన్ని ఏం ప్రవాహం పాట లేదు. అందుచేత అటువంటి చిదానందలహరి, అది ఎలాంటి ఆనందము విజ్జికొల్టు సుఖం అన్నమాట. సుఖం విజ్జికొల్టు ఆనందం అన్నమాట. అదే నిరతిశయ సుఖం అంటాం మనం. మనము ఆత్యంతక దుఃఖ నివృత్తి, నిరతిశయ ఆనంద ప్రాప్తి. అటువంటి స్వరూపము యొక్క ప్రవాహము త్వాం చెప్తున్నారు. ఇవి ఎలాంటిగా ఉన్నటువంటి అమ్మవారు అంటే ఇప్పుడు ఈ విశేషణాలన్నీ తీసుకొచ్చి నిన్ను అన్నారు. నిన్ను ధన్యాః భజంతి, అందరూ కాదు, కతిచన ధన్యాః త్వాం భజంతి. భగవద్గీత కూడా చెప్పాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ప్రయత్నం చేస్తాం, ప్రయత్నానికి తగిన ఫలం దొరికిపోతే ఎంతనే తృప్తి పొందుతాం, పైకి పోనమాట. అర్థమైంది కదా. కానీ ఆ ఫలం అనంతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది కాదు, ఫలం ఉండాలి.
లేకపోతే మనం లోకంలో జీవనయాత్ర సాగించలేము కాబట్టి ఉండాలి. కానీ ఈ ఫలము అంతంతో కూడినది భావించి అనంతమైనటువంటి ఫలం కోసం ఆశించాలి మనం. అది అటువంటి ఆశించే వాళ్ళు కతిచన వాళ్ళు ధన్యా. ఇటువంటి రూపాన్ని, ఇది రూపం ఎలాంటిది అంటే చిదానందలహరీం రూపం. అది నీ రూపము చిదానందలహరీం. మరి ఇవన్నీ కూడినటువంటి ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమైపోయింది. సుధాసింధుల మధ్యలో ఉన్నటువంటి సురవిటిపోయినటువంటి ఆ యొక్క వృక్షాలతో కూడినటువంటి కల్పవృక్షాలతో, అందులో అది ఆ ద్వీపమే మనులతో కూడినటువంటిది. అలాగనే ఈ కడిమి చెట్ల పూతోడుతో ఉన్నటువంటిది. అటువంటి చింతామణి గృహమునందు శివుడే ఒక మంచస్వరూపముగా ఉన్నటువంటిది. అటువంటి శివశక్తి అటువంటి నిలయములో నీవు ఎలా అంటే ఎల్లప్పుడూ నిరతయ సుఖానంద స్వరూపమైన తత్వముతో ఉన్నావు. ఈ భావముతో కతిచన ధన్యాః త్వాం భజంతి. కొంతమంది ధన్యజీవులే నిన్ను భజిస్తారు, సేవించుచున్నారు. మరి కతిజన ధన్యాః అన్నప్పుడు అందరికీ సామాన్యముగా ఇటువంటి సేవ లభింపదని భావము ఏమి మనకి కలుగుతూ ఉన్నది. మరి కలగదా? అయితే మనకు అది లేదా? లేకపోవడం ఏంటి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసేవారికి తప్పక కలుగుతాయి. కొంతమంది ఏమిటంటే అటువంటి స్థితి ఈ జన్మలో మాకు ఎక్కడ కలుగుతుందిలే అంటారు. ఈ జన్మలో కలుగుతుంది, లేకపోతే అది 10 జన్మ ఎత్తితే కలుగుతుందా? ఒక జన్మ ఎత్తితే కలుగుతుందా? నొక్క జన్మ ఎత్తితే కలుగుతుందా? కలదు. అసలు దేవతా జన్మ ఎత్తి కలుగుతుంది అంటారా? అక్కడ భోగమే కానీ యోగం లేదు. అర్థమైంది కదా? సరే, కొంత మెరుగు అంతే. అర్థమైంది కదా? క్షీణే పుణ్యే అంతే కథ. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలోనే మనం పొందదగినది పొందుతాం. ఎక్కడో ఉన్నది పొందాలంటే కష్టం. ఏమి అక్కడ నిధి ఉంది, ఆ నిధిని తవ్వాలంటే అందరితో గొప్ప కష్టం. పట్టుకుంటే పోలీసులు మనకి బంధిస్తారు ఆ నిధిని. ఇక్కడ ఎక్కడ బంధించేవాడు లేడు. ఇక్కడ కొడుకు బంధించేవాడు లేడు, తాత బంధించేవాడు లేడు, భర్త బంధించేవాడు లేదు. ఏమి ఇది ఎవరి బంధానికి లేకుండా తనకి శాశ్వతమైన ఆనందం కలిగేది. ఇది పొందొచ్చు ఈజీ. అన్నిటికంటే సుఖం ఏమిటంటే మోక్షమే. దీనికి 10 పైసలు ఖర్చు లేదు, ప్రయాస లేదు. ఎక్కడికి వెళ్ళి కష్టపడి 4 బస్తాల మూత కూడా లేదు. అందుచేత అటువంటి స్థితి, అటువంటి గతి మనకి చక్కగా అమ్మవారి యొక్క ఆ చరణ పంకజ రజో ధూళి చేత లభిస్తుంది. కాబట్టి అది శంకరాచార్య వారు చెప్పినటువంటి విషయం. మనందరికీ సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్యైశ్వర్యాన్ని అమ్మవారందరికీ ఇచ్చి ఆ చిదానందలహరీం అనే స్థితిని కలుగజేసి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.